హలో వ్యూవర్స్, ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ అంటే ఏంటి అంటే విచ్ మాడిఫైస్ ది వర్బ్స్. వర్బ్స్ అనే కాదు, అంటే అది వర్బ్ గురించి కొంచెం ఎక్కువ చేసి చెప్తుంది. వర్బ్ ఎలా జరిగింది అంటే ఏదైనా పని జరిగింది ఎలా జరిగింది అని, అది ఒకదాని గురించే కాదు. యాడ్వర్బ్ అనేటువంటిది ఇట్ మాడిఫైస్ ది అదర్ యాడ్జెక్టివ్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ యాడ్వర్బ్స్ ఆల్సో అనమాట. అంటే ఒక సెంటెన్స్లో మోర్ దెన్ వన్ యాడ్వర్బ్ వచ్చినప్పుడు దాన్ని కూడా మాడిఫై చేసి చెప్తుంది అనమాట. సో బేసికలీ యాడ్వర్బ్ అనేటువంటిది అంటే మనకు తెలిసింది ఏంటి అంటే ఇట్ టెల్ సంథింగ్ మోర్ అబౌట్ వర్బ్ అనమాట. సో ఈ యాడ్వర్బ్స్ అనేటువంటివి మళ్ళీ అగైన్ అంటే జరిగేటువంటి పనిని బట్టి లేదా సెంటెన్స్ని బట్టి డిఫరెంట్ మళ్ళీ క్లాసిఫై అయ్యి ఉన్నాయి. సో ఇవి బేసికలీ మనకి యాడ్వర్బ్స్ అనేటువంటివి ఏం చెప్తాయి అంటే, ఒక పని జరిగిందనుకోండి, హౌ ఇట్ హ్యాపెండ్, వెన్ ఇట్ హ్యాపెండ్, ఓకే, అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్, ఇంకా అంటే మనకి ప్లేస్ గురించి ఎలా జరిగింది వీటన్నిటి గురించి మనకి చెప్తుంది అనమాట. సో దాని గురించి నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడ్వర్బ్స్ గురించి మనము చెప్పుకున్నాం కదా, అంటే అవి ఏం చెప్తాయి మనకి. ఒక పని జరిగింది అనుకోండి, హౌ ఇట్ హ్యాపెండ్, వేర్ ఇట్ హ్యాపెండ్, వెన్ ఇట్ హ్యాపెండ్ అండ్ అప్ టు వాట్ ఎక్స్టెంట్. తర్వాత మనకి వై, ఎందుకు జరిగింది అనేది అందులో మనకి మళ్ళీ ఒక 2-3 వర్డ్స్ ఫ్రేజెస్ లాగా వస్తుంది, క్లాజెస్ ఉంటాయి ఒక్కోసారి. సరే, ఇక్కడ మనకి ఉన్నటువంటి ఏవైతే యాడ్వర్బ్స్ ఉన్నాయో బేసికలీ మెయిన్ ఇంపార్టెంట్ యాడ్వర్బ్స్ని చాలా ఉన్నాయి ఇందులో, బట్ మెయిన్గా వచ్చేటువంటివి ఇలా క్లాసిఫై చేసి ఉన్నాయి అన్నమాట. ఏంటి అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ప్లేస్, టైం, డిగ్రీ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి ఏవైతే వర్డ్స్ అందులో వస్తాయో కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్ అమాంగ్ మెనీ ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ, కొన్ని రాశాను నేను ఇక్కడ చూడండి. మేనర్ అనేటువంటి దాంట్లో మనకి లౌడ్లీ, క్వైట్లీ, వెల్, యాంగ్రీలీ, బ్యాడ్లీ, సాడ్లీ, ఈజీలీ, రూడ్లీ, గ్రీడీలీ ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తాము. అంటే బేసికలీ ఒకటి అంటే ఒక మిత్ ఏమని ఉందంటే యాడ్వర్బ్స్ అనగానే ఎల్వైతో ఎండ్ అవుతాయి, ఎల్వై తోటి ఎండ్ అయ్యే వర్డ్స్ని యాడ్వర్బ్స్ అంటాము అన్నట్టు, అంటే జనరల్గా అలా అనుకుంటారు. అంటే అది టోటలీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని వర్డ్స్ ఎల్వైతో ఎండ్ అయ్యేవి యాడ్వర్బ్స్ ఉండవు. అంటే ఎల్వైతో ఎండ్ అవ్వని వర్డ్స్ కూడా మనకి యాడ్వర్బ్స్లో ఉంటాయి. సో ఇట్స్ నాట్ 100% కరెక్ట్ అనమాట. ఇక్కడ మనకి మళ్ళీ ప్లేస్ అంటే ప్లేస్, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్లో గమనించినప్పుడు మనము హియర్, దేర్, సమ్వేర్, నియర్ బై, అప్ స్టేజ్, నియర్, అవుట్ సైడ్, అహెడ్, టాప్, బాటమ్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్వై లేదు దేనికి కూడా. సో అగైన్ దీస్ ఆర్ ఆల్సో యాడ్వర్బ్స్ అనమాట. అలాగే మీకు టైంకి సంబంధించిన యాడ్వర్బ్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. తర్వాత డిగ్రీ మీన్స్ లైక్ అప్ టు వాట్ ఎక్స్టెంట్, అది ఎంతవరకు, ఎంత తీవ్రత అనేది చూపించడానికి ఇక్కడ మనము యూజ్ చేస్తాము. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఎలా జరిగింది ఆ పని. సో అగైన్ ఇట్స్ లైక్ హౌ ఫ్రీక్వెంట్లీ ఇట్ హ్యాపెండ్ అనేటువంటి దాన్ని చూపించడానికి మనము కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాము. ఇవి మనకున్నటువంటి యాడ్వర్బ్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అంటే మేనర్, ప్లేస్, టైమ్, డిగ్రీ, ఫ్రీక్వెన్సీ, ఇవి ఎగ్జాంపుల్స్లో మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అనేటువంటిది నేను మీకు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేటువంటిది ఏంటి అంటే హౌ ఇట్ హ్యాపెండ్, అంటే ఒక పర్టికులర్ పని జరిగింది అనుకోండి, ఎలా జరిగింది, వర్బ్ అంటేనే పని కదా. సో అది ఎలా జరిగింది అనేటువంటి దాన్ని చెప్పేటువంటిదే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనమాట. ఇంతకుముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ వర్డ్స్ చెప్పుకున్నాం కదా. సో విల్ సీ ది ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇక్కడ లివింగ్ అనేటువంటిది మనకి వర్బ్ కింద తీసుకున్నట్లయితే హ్యాపీలీ ఈజ్ అ యాడ్వర్బ్ అనమాట. అంటే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అనేటువంటిది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడు, హీ బిహేవ్డ్ వెరీ బ్యాడ్లీ ఇన్ ది స్కూల్ ట్రిప్. అంటే చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాడు అనేటువంటి ఉద్దేశంతో చెప్పాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్లో నేను బ్యాడ్లీ యూజ్ చేశాను. చూడు, షీ స్పీక్స్ లౌడ్లీ, అంటే ఆమె చాలా గట్టిగా మాట్లాడుతుంది అన్నటువంటి మీనింగ్లో నేను ఇలా రాశాను అనమాట. నెక్స్ట్, దే వర్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ వెరీ యాంగ్జియస్లీ, అంటే వాళ్ళు డాక్టర్ కోసం చాలా ఇదితో వెయిట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో. సో ఇక్కడ వెరీ అనేటువంటిది కూడా మనకి చెప్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇది కూడా ఒక యాడ్వర్బ్, బట్ స్టిల్ అంటే నేను ఇక్కడ ఇంకొకటి యాంగ్జియస్లీ అనేది కూడా యూజ్ చేసాం. అంటే చెప్పాం కదా ఇంతకుముందు, అది యాడ్జెక్టివ్స్ని మాడిఫై చేస్తుంది, యాడ్వర్బ్స్ని కూడా మాడిఫై చేస్తుంది, వర్బ్స్ని మాడిఫై చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్లో గమనించినట్లయితే అంటే యాడ్వర్బ్ అనే ప్లేస్మెంట్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఒక చోట లేదు. ఇట్స్ లైక్ సెంటెన్స్ ఎండింగ్లో వచ్చింది, సెంటెన్స్ మిడిల్లో వచ్చింది, సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ లైక్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆల్సో,
ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే యాడ్వర్బ్ అలా ప్లేస్మెంట్ రూల్స్ అనేటువంటివి చాలా ఉంటాయి మనకి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సో యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేటువంటిది అంటే జనరల్గా ఆ పని ఎక్కడ జరిగింది అనేటువంటి దాని గురించి మనకి చెప్తాయి అనమాట. అంటే వేర్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాయి ఇవి. సో ఇందులో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనము ప్లీజ్ కమ్ ఇన్సైడ్. సో ఇందులో యాడ్వర్బ్ ఏంటి? ఇన్సైడ్ అనేటువంటిది యాడ్వర్బ్. తర్వాత చిల్డ్రన్ ఆర్ ఫ్లయింగ్ కైట్స్ అప్ స్టేట్స్. సో ఇందులో ఉన్నటువంటి యాడ్వర్బ్ వచ్చేసి మనకి అప్ స్టేట్స్ అనేటువంటిది యాడ్వర్బ్ అనమాట. నెక్స్ట్ సమ్ వన్ ఈజ్ పీపింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే బయట నుంచి ఎవరో చూస్తున్నారు. సో అవుట్ సైడ్ ఈజ్ ది యాడ్వర్బ్ హియర్. నెక్స్ట్ ఐ సా అ బాయ్ స్టాండింగ్ నియర్ ద గేట్. సో ఇందులో ఉన్నటువంటి యాడ్వర్బ్ వచ్చేసి నియర్. సో ఇలా యాడ్వర్బ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. సో ఇవి ఈ యాడ్వర్బ్స్ అన్నీ దేనికి సంబంధించినవి? యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించినటువంటివి. సో మనకి నెక్స్ట్ ఉన్నటువంటి ఏదైతే కేటగిరీ ఉందో అది యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేటువంటివి జస్ట్ లైక్ దిస్. అంటే దీనిలాగే మనకి ఏం చెప్తాయి అంటే ఆ పని అనేటువంటిది వెన్ అనే క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాయి. అంటే ఆ వర్క్ అనేటువంటిది లేదా అది ఏదైతే జరిగిందో అది ఎప్పుడు జరిగింది, వెన్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటివే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఇందులో మనం ఒకవేళ యాడ్వర్బ్స్ ఆఫ్ టైంకి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కనుక, సో ఇందులో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. ఐ మెట్ హిమ్ టుడే, అంటే నేను అతన్ని ఇవాళ కలిశాను. సో ఇక్కడ మెట్ అనేటువంటిది వర్బ్ అనుకున్నట్లయితే వెన్ అంటే టైం ఏంటి ఇక్కడ? టుడే. ఓకే. నెక్స్ట్ సెంటెన్స్ వి వెంట్ టు తిరుపతి యెస్టర్డే, అంటే మేము నిన్న తిరుపతికి వెళ్ళాము అని. ఇక్కడ వెంట్ అనేటువంటిది వర్బ్ కదా. సో యెస్టర్డే ఈజ్ అ యాడ్వర్బ్. నెక్స్ట్ దే ఆర్ కమింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. సో కమింగ్ ఈజ్ అ వర్బ్ అండ్ నౌ అనేటువంటిది మనకి యాడ్వర్బ్ అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. షీల్ జాయిన్ టుమారో, అంటే ఆవిడ రేపు జాయిన్ అవుతారు అని. జాయినింగ్ అగైన్ ఈజ్ అ వర్బ్ హియర్. టుమారో ఈజ్ అ యాడ్వర్బ్ అనమాట. సో బేసికలీ మనము యాడ్వర్బ్స్ ఆఫ్ టైంని ఇలా గుర్తుపట్టవచ్చు అనమాట సెంటెన్స్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఉన్న కేటగిరీ మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం అంటే ఆ పని అంటే ఎంత రిపీటెడ్గా జరిగింది దాని గురించి చెప్పుకునేవని చెప్పాం కదా. సో అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే అది జరిగినటువంటిది అంటే రిపీటెడ్గా జరిగిందా, లేకపోతే హౌ ఆఫెన్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ దాని గురించి మాట్లాడుతుంది అనమాట. ఫ్రీక్వెన్సీ గురించి మనకి చెప్తుంది. సో ఇందులో మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ ఎవ్రీడే అనేటువంటిది మనకి ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. అంటే ఎవ్రీడే ఆ పని జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ హీ ఆఫెన్ వాచెస్ ఇంగ్లీష్ మూవీస్, అంటే ఆఫెన్ ఈజ్ తరచుగా, అంటే అతను తరచుగా అంటే ఆఫెన్ వాచెస్ ఇంగ్లీష్ మూవీసే చూస్తాడు. ఇక్కడ వాచెస్ అంటే వాచింగ్ ఈజ్ అ వర్బ్ హియర్. సో ఆఫెన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి యాడ్వర్బ్ అనమాట. ఈ జనరలీ గోస్ బై వాక్, అంటే జనరల్గా మామూలుగా అతను వాకింగ్ ప్రిఫర్ చేస్తాడు అనేటువంటి మీనింగ్ తోటి ఇక్కడ ఇది యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి. సీత ఫ్రీక్వెంట్లీ విజిట్స్ హర్ పేరెంట్స్, అంటే ఆవిడ చాలా ఫ్రీక్వెంట్గా తరచుగా తన పేరెంట్స్ని కలుస్తుంది అన్న మీనింగ్ తోటి. సో ఈ వర్డ్స్ అన్నీ ఏవైతే ఎవ్రీడే, ఆఫెన్, జనరలీ, ఫ్రీక్వెంట్లీ ఈ వర్డ్స్ ఉన్నాయో ఇవి మనకి ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి వర్డ్స్ అనమాట. సో నెక్స్ట్ ఉన్న కేటగిరీ యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ కదా. సో యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అనేటువంటిది మనకి దాని యొక్క తీవ్రతని తెలియజేస్తుంది అని చెప్పాను కదా. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి. ద డిష్ వాజ్ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఇక్కడ వెల్ అనేటువంటిది ఒక యాడ్వర్బ్, వెరీ అనేటువంటిది కూడా ఒక యాడ్వర్బ్. చెప్పాం కదా యాడ్వర్బ్ని కూడా చేంజ్ చేస్తుంది అని. సో ఇది ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి. ద వర్క్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అప్రిషియేటెడ్, అంటే ఇక్కడ వర్క్ అనేటువంటిది అప్రిషియేషన్ అనేటువంటిది జరిగింది. అంటే ఎక్స్ట్రీమ్గా, అంటే ఒక లెవెల్కి చాలా ఎక్కువగా మెచ్చుకోవడం జరిగింది. సో ఆర్ ఎల్స్ వీ కెన్ సే ద వర్క్ వాజ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, అలా కూడా మనం సెంటెన్స్ చెప్పుకోవచ్చు. హీ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. సో ఇలా మనకి డిగ్రీ అనేటువంటి చెప్పేటువంటి యాడ్వర్బ్స్ ఇలా ఉంటాయన్నమాట. వెరీ, ఎక్స్ట్రీమ్లీ, అబ్సల్యూట్లీ, సో ఇలా ఉంటాయన్నమాట. హలో వ్యూవర్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.